కూడా ఒక కలవరం మొదలైందనే తెలుస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ మనం చెప్పాల్సింది ఈ మావిగన్ వర్సెస్ అమరావతి అనే పేరుతో ఎలక్షన్స్ కి కనుక రేపు వెళ్ళినట్లయితే దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇందాకన్నా బాడీ లాంగ్వేజ్ ఆ కాన్ఫిడెన్స్ ఎందుకంటే బహుశా నేను అనుకోవటం ఇప్పుడు ఇక్కడ జరిగేది అమరావతి 29 గ్రామాలు వర్సెస్ 15 ప్రధాన నియోజకవర్గాలు ఓవరాల్ గా 30 నియోజకవర్గాల మధ్య ఈ ఎలక్షన్ కి ఈ రెండు కూడా మెయిన్ క్యాంపెయిన్ గా జరుగుతున్నాయి అని చెప్పి అనుకోవచ్చు. అంటే ఏంటి ఇది అన్నట్లయితే 15 నియోజకవర్గాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి దీంట్లో ఉన్నాయి. మొత్తం బౌత్ కృష్ణా అండ్ గుంటూరు జిల్లాలో ఈ మావిగన్ రీజియన్ లో ఉన్నాయి. తర్వాత ఓవరాల్ గా ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే క్యాపిటల్ రీజియన్ లో మొత్తం 30 నియోజకవర్గాలు మచిలీపట్నం, పేడన, పామర్రు, గుడివాడ, గన్నవరం, పెనమలూరు, విజయవాడ తూర్పు, విజయవాడ సెంట్రల్, విజయవాడ పశ్చిమ, మంగళగిరి, తాడికొండ, గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, తెనాలి, పొన్నూరు ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ మావిగంతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటువంటి నియోజకవర్గాల కింద చూడాల్సి ఉంటుంది. సో బట్ వేరాస్ ఈ కేవలం వేల కోట్ల రూపాయలు పంపు చేస్తున్నటువంటి అమరావతిలో మీకు గతంలో గుర్తుండే ఉంటుంది ఆ సరౌండింగ్స్ ఓట్లు కూడా టీడీపీకి ఆ రోజున పడలేదు. 2014 తర్వాత జరిగినటువంటి ప్రచారానికి సంబంధించిన వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే వీటికి సంబంధించి ఆ 29 గ్రామాల పరిధిలో ఉన్నటువంటి ఓట్లు దాదాపు 1,00,000 ఓట్లు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. 1,00,000 ఓట్లు సాలిడ్ గా ఇంచుమించుగా అవన్నీ కూడా టీడీపీకి ఏదైతే ఇంత గతంలో మీకు వైసీపీకి వచ్చినటువంటి సీట్లు కృష్ణా జిల్లాలో అవుట్ ఆఫ్ 16 14 వచ్చాయి, గుంటూరు జిల్లా అవుట్ ఆఫ్ 17 15 వచ్చాయి. సో ఈ రకంగా చూసుకుంటే మొత్తంగా ఉన్నటువంటి ఈ సిఆర్డిఏ పొలిటికల్ పరిధిలో ఉన్నటువంటి 33 సీట్లలో 29 సీట్లు సాలిడ్ గా మనం తీసుకోవాలి అనేటువంటి దీంతోనే ఈ స్ట్రాటజీ ప్లే చేశారని చెప్పని అనుకోవచ్చు అండి. కోర్ అమరావతి క్యాపిటల్ ఏరియా మాత్రమే తీసుకుంటే అంటే ఏంటి తాడికొండ, మంగళగిరి ఒకటి. అన్డౌటెడ్లీ మంగళగిరిలో ఇప్పుడు మీకు ఒక కాంపిటెంట్ లీడర్స్ ప్రాపర్ గా లేరు కాబట్టి తర్వాత రూలింగ్ పార్టీగా ఉన్నారు, ఆ నియోజకవర్గాన్ని కన్సాలిడేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో అక్కడ లోకేష్ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వీటన్నిటిని బట్టి ఈ మంగళగిరి వాళ్ళకు ఒకవేళ స్ట్రాంగ్ గా ఉన్నా కూడా మళ్ళీ తాడికొండకు వచ్చేసరికి అక్కడ కొంత వైసీపీకి కొంచెం ఇదిగా సపోర్టింగ్ ఉంది. తర్వాత ఒక వర్గానికి సంబంధించినటువంటి సాలిడ్ ఓట్స్ అన్ని కూడా వైసీపీకి ఎక్కువగా ఉంటాయి తాడికొండ ప్రాంతం అని చెప్తున్నారు. సో ఈ ఓవరాల్ దీంట్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా మావిగన్ మీ యొక్క స్ట్రాటజీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్ట్రాటజీ కనుక కరెక్ట్ అయ్యేటట్టయితే ఇప్పుడు జరగాల్సినటువంటి ఎన్నికలు ఏంటి అంటే అమరావతి వర్సెస్ మావిగన్ అంటే 15 గ్రామాలు వర్సెస్ 30 నియోజకవర్గాల కింద చూడాలి. దిస్ ఇస్ పొలిటికల్ స్ట్రాటజీ. ఇదే అయ్యి ఉంటుందంటారా? నేను చెప్పింది ఓపెన్ గా ఒకటే సార్. ఇక్కడ ఇప్పుడు మీరు అన్నారు 1,00,000 ఓట్లు ఒకవేళ తెలుగుదేశం కుంటే అవి కూడా ఎందుకుంటాయని అడుగుతున్నా. ఇప్పుడు ప్రజలు ఈ రోజుకున్న క్యాలిక్యులేషన్ ఎలాగైనా చూసుకోండి సార్. ఇప్పుడు కొన్ని phase 2 కి రైతులు ఒప్పుకోవట్లేదు కదా. నువ్వు phase 1 ఏం కట్టావు, నువ్వు ఇప్పుడు దాకా భూములు ఏం హ్యాండ్ ఓవర్ చేసావు. నిజంగానే గనక రైతులు phase 1 లో ఇచ్చిన వాళ్ళని కూడా మీరు టచ్ చేస్తే మీరు వాళ్ళు నిజంగా వాళ్ళ బాధ ఆక్రోశం ఏంటనేది బయటకు వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు పరిపాలించారు, 2 సంవత్సరాలు ఇది సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది. ఈ 7 years ప్రాంతంలో మీరు ఏం చేశారు? అమరావతి ప్రాంతానికి ఏం చేశారు? రిజర్వాయర్లు కడతా ఉన్నారు. ఇప్పుడు దాకా ఒక 5 సంవత్సరాలు కంప్లీట్ అయినా కానీ ఏమన్నా కడతా ఒక 4-5 బిల్డింగ్లు కట్టచ్చు కాక. దాని వలన ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన లాభం ఏంటి? మీరు అక్కడ తీసుకెళ్లి నేను ఒకటే చెప్తున్నాను సార్. ఇప్పుడు IAS ఆఫీసర్లు, IPS ఆఫీసర్లు మొత్తం స్టాఫ్ అందరూ ఉన్నారు. వీళ్ళందరూ మీరు ఇల్లులు కట్టించి అక్కడ అమరావతి ప్రాంతంలో పెట్టినా గానీ వాళ్ళు నైట్ కి ఖచ్చితంగా విజయవాడ, గుంటూరు ప్రాంతానికి వచ్చేస్తారు, అక్కడ స్టే చేస్తారు. ఇప్పుడు నిజంగా ఒక గ్రీన్ ఫీల్డ్ తీసుకుని వచ్చారు, లోతట్టు ప్రాంతం తీసుకుని వచ్చారు. ఇప్పుడు ఇవాళన్న రోజు కూడా వర్షాలు వస్తే మీకు హైకోర్టుకు వెళ్ళడానికి కూడా రాకపోకలు ఆగిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి. అసలు మీరు అంత అనాలోచితమైన నిర్ణయాలు ఎందుకు తీసుకోవాలని అడుగుతున్నా. ఇప్పుడు పొరపాటు జరిగినప్పుడు ఒప్పుకొని భావితరాల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇట్లాగా రెవెన్యూ జనరేటర్ వచ్చే మోడల్ కి వెళ్ళాలి తప్పితే. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను సార్ ఇక్కడ వాళ్ళు క్లియర్ గా. ఇప్పుడు మనకి కిందన చెన్నై ఉందండి, పైన కోల్కతా ఉంది. మీరు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ ని
మీరు అట్రాక్ట్ చేయాలంటే అమరావతిని చూసి ఎవరు వస్తారు? మీరు మావిగాని కడితే అక్కడ ఒక అద్భుతమైన పోర్ట్ ని మీరు తయారు చేస్తే, మనం తయారు చేసిన తర్వాత మీరు ఇన్సెంటివ్స్ ఇవ్వండి, స్థలాలు ఉచితంగా ఇవ్వండి, లేకపోతే ఆ పొటెన్షియాలిటీ బట్టి వాళ్ళకి SGSTలు తగ్గించండి, పవర్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగితే సో ఖచ్చితంగా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ ని అట్రాక్ట్ చేయడానికి అవుతుంది. అంతే తప్పితే నేను అమరావతిలో నేను తీసుకుని వచ్చి ఒక వైట్ ఎలిఫెంట్ ని పోషిస్తాను అని అంటే దానికి అర్థం ఏంటి అని అడుగుతున్నాను. ఇప్పుడు మనక మిగులు బడ్జెట్ కాదు, మనం వారం వారం అప్పులు చేసి 300 కోట్లు 400 కోట్లు అప్పులు చేస్తున్నారు, అప్పులు చేసి రాష్ట్రాన్ని నడుపుతున్నారు, మళ్ళీ దట్టు మళ్ళీ ఇంకొక 1000 కోట్ల రూపాయలు అప్పులు చేసి మళ్ళీ క్యాపిటల్లో పెడుతున్నారు. ఇప్పుడు మరి క్యాపిటల్ పెట్టేది కూడా ఆశ్చర్యం ఏంటంటే, ఇంద్ర భవనాలు కట్టినా గానీ స్క్వేర్ ఫీట్ 14,000 రూపాయలు పెట్టడం ఏంటంటే, వాళ్ళు రైతులు కూడా అడుగుతుంది ఏంటంటే అసలు ఎవరు ఉంటారు ఇక్కడికి వచ్చి ముందు బాగా చెప్పమనండి అని అడుగుతున్నారు. వాళ్ళు బిల్డింగ్స్ కడతారు బాగానే ఉంటుంది, ఎవరు ఉంటారు ఇక్కడికి వచ్చి ముందు మాకు చెప్పండి. నేనైతే ఒకటైతే క్లియర్ గా చెప్తాను సార్, నిజంగా అమరావతి ఒక అట్రాక్టివ్ క్యాపిటల్ అయితే ఈ పాటికి ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి అక్కడ ఇల్లు సొంత ఇల్లులు కట్టేవారు. ఎస్, ఇదైతే కరెక్ట్. ఏంటంటే అంటే గత చరిత్ర కనుక ఒకసారి పరిశీలిస్తే హైదరాబాద్ అంటే 80s నుంచి తీసుకుందాం, 1980sలో 80sలో హైదరాబాద్ గ్రోత్ స్టార్ట్ అయిందన్న వెంటనే మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు కూడా మైగ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. చాలా మంది హైదరాబాద్లో మనకంటూ ఒక ఇల్లు ఉండాలి అనేటువంటి అపార్ట్మెంట్ కల్చర్ పెరిగింది, విల్లాస్ కల్చర్ పెరిగింది, ఫామ్ హౌస్ కల్చర్ పెరిగింది. మోస్ట్లీ ఇందాక మీరు చెప్పినట్టు చాలా మంది చూసుకుంటే ఎక్కువ ఆంధ్ర వాళ్ళు కానీ ఇతర ప్రాంతాల నుంచి. చివరికి ఏంటంటే